దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. ఉదయకాల సమయంలో మార్నింగ్ మన్ అనేటువంటి డైలీ డివోషన్కు మీ అందరిని కూడా ఇస్తున్నాం. తీసుకొని ప్రియమైన బిడ్డలారా, ఈ ఉదయకాలపు ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఘనమైన తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతా మీ రెక్కల కింద భద్రపరిచి నాయన మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి మా జీవితాలలో ప్రభువా 2020వ సంవత్సరంలో జూన్ మాసము నుండి జూలై మాసాన్ని నాయన మొదటి దినాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ దినమంతా కూడా మీ సన్నిధి ఉంచండి, మీరు మాతో మాట్లాడండి. ఈ నెల అంతా కూడా గత కాలం కంటే గడనున్న కాలం నాయన మీ దీవెనలతోనైనా మీ ఆశీర్వాదాలతో మీ సాక్షులుగా మమ్మల్ని నడిపించమని, ఈ లైవ్లో నాయన పాల్గొంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీ బలమైనటువంటి హస్తాల కింద పెట్టుకొని మీ రాజ్య వారసులుగా సిద్ధపరచమని, ఆది నుండి మీరే మాట్లాడి మీరు మాత్రమే మహిమ పొందమని యేసు శక్తి గల నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. స్తుతిద్దాం. పైనున్న ఆకాశమందున్నా క్రిందున్న భూలోకమందున్నా లేదు ఏనా మమున రక్షణ, లేదు పాప విమోచన, లేదు పాప క్షమాపణ. పైన ముక్తి కలదు, పైనున్న ఆకాశమందున్నా క్రిందున్న భూలోకమందున్నా లేదు ఏనా మమున రక్షణ, లేదు పాప విమోచన, ఆదు పాప క్షమాపణ. పైనున్న ఆకాశమందున్నా సొలసిన వారికి, జీవము లేని వారికి జీవం, అలసి సొలసిన వారికి విశ్రమం, జీవము లేని వారికి జీవం, నాశనమునకు పోయేడి వారిని, నాశనమునకు పోయేడి వారికి యేసు నామమే రక్షణ మార్గం, యేసు మార్గం రక్షణ మార్గం. పైనున్న ఆకాశమందున్నా భూలోకమందున్నా
మంచిదండి. మరి ఒకసారి మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో శుభములు. మరి సమయంలో దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. ఈ కలవర కాలంలో ఈ భయంకరమైన విపత్తు కాలంలో మనమున్నాం. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ఈ భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు మనకి సహాయం చేస్తూ నడిపిస్తున్నారు. మరి మనలో ఉన్నటువంటి శక్తిని బట్టి, మనలో ఉన్న జ్ఞానాన్ని బట్టి, మనకున్న తెలివిని బట్టి, మనకున్న డబ్బుని బట్టి, మనకున్న ఐశ్వర్యాన్ని, అందాన్ని, ఇంకే గొప్పతన స్టేటస్ని బట్టి ప్రభు ఈరోజు మనల్ని సజీవుల లెక్కలో ఉంచలేదు. కానీ ప్రియ దినబిడ్లారా, ఆయన ఉచితమైన ప్రేమ, ఆయన ఉచితమైన కృప, ఆయన ఉచితమైన వాత్సల్యాన్ని బట్టి మనం 2020వ సంవత్సరంలో ఈ జులై మాసంలో మనము ప్రవేశించడానికి ప్రభు మనకి యోగ్యతనిచ్చినందుకు మనం అందరం కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మరి ఈ ఆత్మీయ పోరాటంలో ఉన్నాం. దేవుడు మనకి విజయాన్ని ఇవ్వాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ ఆత్మీయ పోరాటంలో మనము గొప్ప ఉన్నతమైనటువంటి పరుగును బహుమానము పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి నిరుత్సాహానికి, భయానికి, ఆందోళనకు గురి కాకుండా మన మనస్సు ఆయన మీద నిలిపి, మన ఆలోచనలు ఆయనకు అప్పగించుకొని, మన తలంపులు ఆయనకు అప్పగించుకొని, మన ఉద్దేశాలు ఆయనకు అప్పగించుకొని మనము వెళ్ళవలసినటువంటి అవసరం ఉందని హృదయపూర్వకంగా ఉదయకాల సమయంలో మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి ముందు మన ఎదుట పోరాటం ఉన్నది. మనము లేఖనాల్లో చూస్తే 2వ కొరింథీ పత్రికలో పౌలు గారు కొరింథీ రాసినటువంటి 2వ పత్రికలో మాట సెలవిస్తారు. 12వ అధ్యాయంలో 12వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివితే, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడు నేను బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోనూ, నిందలలోనూ, ఇబ్బందుల్లోనూ, హింసలలోనూ, ఉపద్రవములోనూ నేను సంతోషించుచున్నాను. ఆయన అంటున్నాడు, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. నేను ఎప్పుడైతే బలహీనుడనో అప్పుడే బలవంతుడను. కాబట్టి వెన్ ఐ ఆమ్ వీక్ దెన్ ఐ ఆమ్ స్ట్రాంగ్. వెన్ ఐ ఆమ్ వీక్ దెన్ ఐ ఆమ్ స్ట్రాంగ్. ఎప్పుడైతే నేను క్రీస్తును బట్టి, అందుకనే క్రీస్తు నిమిత్తం ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని బలహీనతలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, హింసలు వచ్చినా, ఉపద్రవములలో నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. కాబట్టి క్రైస్తవ జీవిత యాత్ర, ఆత్మీయ పోరాటం ఇది పూల నడక కాదు, పూల మీద నడక కాదు, ముళ్ళ మీద నడక. అంటే మనం ఉన్నతమైనటువంటి బహుమానాన్ని పొందటానికి వెళ్తున్నాం కాబట్టి మధ్యలో శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, హింసలు ఉంటాయి, ఉపద్రవాలు ఉంటాయి, అనేకమైన ఆటంకాలు ఉంటాయి. ప్రియదిన బిడ్డలారా, మనం ఒక గమ్యస్థానానికి చేరాలంటే, మనము ఉన్న చోట నుంచి ఒక చోటకి మనం వెళ్ళాలని ప్రయాణం బయలుదేరితే, మనము 2 వీలర్లో వెళ్ళినా, 4 వీలర్లో వెళ్ళినా, ట్రైన్లో వెళ్ళినా, ఫ్లైట్లో వెళ్ళినా వాటన్నిటిని ఎదిరించాలి. మనం బైక్ ఎక్కాం, బైక్ తోలుతున్నాం, అవి చాలా చాలా క్రాస్ రోడ్స్ వస్తాయి, అప్ అండ్ డౌన్స్ వస్తాయి, గుంటలు ఉంటాయి, మెట్టలు ఉంటాయి. అన్నిటిని కూడా ఛేదించుకుంటూ వెళ్తేనే గమ్యస్థానం చేరుతాం. మధ్యలో ట్రాఫిక్ ఉంటుంది, మధ్యలో గేదెలు ఏదైనా అడ్డం వస్తాయి, పశువులు అడ్డం వస్తాయి. అన్నిటిని మనము జయించుకోవాలి. కాబట్టి అంత ఈజీగా మనము వెళ్ళాం, అనుకున్నంత ఈజీగా మనం వెళ్ళాం, అనుకున్నదా ప్రకారంగా మనం వెళ్ళలేము. కాబట్టి వీటన్నిటిని మనము ఛేదించాలి, వీటన్నిటి మీద విజయాన్ని పొందాలి. అప్పుడే మనము మన గమ్యానికి మనం చేరుతాం. కాబట్టి ఈ ఆత్మీయ పోరాటంలో మన గమ్యస్థానాన్ని చేరడానికి బలహీనతలు, ఆటుపోటులు, ఉపద్రవాలు అనేకమైన మనల్ని వెంటాడతాయి. అయితే మనం స్థిరంగా ఆయన కృపను బట్టి మనం బలవంతులుగా ఉండాలి. అందుకని అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను, ఎందుకంటే ఆయన కృప నా మీద ఉంది అంటాడు. ఎందుకంటే అయ్యా నేను బలహీనుడనయ్యా అని ప్రభువుని అడిగితే, నా కృప నీకు చాలులే అన్నాడు. ఈ బలహీనతలు తీసివేయమంటే నా కృప నీకుంది చాలు అంటాడు. కాబట్టి దేవుని కృప మన మీద ఉంది. కాబట్టి మనం ఎప్పుడు బలహీనలమో అప్పుడే దేవుడు మనల్ని బలవంతులుగా చేస్తున్నారు. కాబట్టి క్రీస్తు నిమిత్తం మనం ఏ శ్రమైనా, ఏ భయదైనా, ఏ హింస అయినా అది మనకు ఆశీర్వాదకరమే, అది మనకి దీవెనకరమే.
అది మనకి ఆనందాన్ని ఇచ్చేది, సంతోషాన్ని ఇచ్చేది. కాబట్టి ఈ పోరాటంలో ప్రతి శ్రమ, ప్రతి బాధ కూడా మనకి మేలుకరమైనది. అందుకని మత్తయి సువార్తలో ఒక మాటను మనం చూస్తే 5వ అధ్యాయంలో మనకు తెలిసినటువంటి పరిచయమైనటువంటి, మనం ఎన్నోసార్లు ఫ్రీక్వెంట్గా మనం ఆ వాక్యాన్ని చదువుకుంటూ ఉంటాం. ఫెమిలియర్ వర్డ్ అది, మనకు బాగా పరిచయం అయ్యి బాగా మనకు తెలిసినటువంటి వర్డ్ అది. ఆ మాట మనం చూస్తే 5వ అధ్యాయంలో ఈ యొక్క 10 నుంచి 12 వచనాలు చూస్తే ధన్యతలు ఉన్నాయి. ఇక్కడ మొదటి వచనం నుంచి మనం ఈ ధన్యతలను చూస్తే, బ్లెస్సింగ్స్లో, నీతి నిమిత్తం హింసించబడి వారు ధనులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తం, హూ పర్సిక్యూటెడ్ ఫర్ రైచియస్నెస్, ఎవరైతే నీతి నిమిత్తం, హూ ఆర్ పర్సిక్యూటెడ్ for righteousness sake, for there is the kingdom of heaven. They have it, the kingdom of heaven. కాబట్టి నీతి నిమిత్తం మనం హింసపడాలి. 11th వర్స్లో అంటాడు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు. Blessed are you when you others revile you, are persecute you, utter all kinds of evil against you, false on my account. చూసారు, అనవసరమైనటువంటి వాటి కూడా మన మీద పెట్టి, మన మీద నిందలు వేసి, అవమానాలు పరిచి, చెడ్డ మాటలలో పలికినప్పుడు, అబద్ధమైన వాటినంటే పలికినప్పుడు మనం ధన్యులు అంటుంది. కాబట్టి ఇటువంటివి మన జీవితాల్లో ఎదురవుతుంటాయి. ప్రియదిన క్రైస్తవ జీవితంలో నిందలు, అవమానాలు, మన మీద అబద్ధ మాటలు చెప్పి మన మీద అనేకమైన నేరారోపణ చేసినప్పుడు కూడా ఆయన అంటున్నారు, మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది. కాబట్టి మన పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి. అటువంటి పోరాటం నిత్యరాజ్యంలో మన వారసులుగా ఉండాలన్నటువంటి అవసరం ఉంది. ప్రియదిన నిత్యరాజ్యంలో చేరటానికి ఈ ఆత్మీయ పోరాటం. అందుకోసమని అక్కడ దేవుడు మన కొరకు ఈ యొక్క పరుగు పందెంలో ఓపికతో పరిగెస్తూ నిందలను, శ్రమలను, ఇబ్బందులను అన్నిటిని మనం భరిస్తే మనకు దేవుడు మన కొరకు ఉన్నతమైనటువంటి బహుమానాలు, ఉన్నతమైనటువంటి కిరీటాలు సిద్ధపరిచారు. ఈ లోకంలో మనం చూస్తాం, ఒకరు వెళితే ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి వెళ్తే ప్రమోషన్ అయితే, లేదంటే ఒక ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి గెలిస్తే వారికి మంచి రివార్డ్స్ ఇస్తారు, మంచి ప్రైజెస్ ఇస్తారు. అవి క్షయమైనవి, అక్షయమైనటువంటి ప్రైజెస్, అక్షయమైనటువంటి బహుమానాలు, గిఫ్ట్స్ మనకు దేవుడు సిద్ధపరిచాడు. ఈ లోకంలో మరి కొన్ని కిరీటాలు కూడా పెడతారు తల మీద, ఉన్నతమైన కిరీటాలు. ఈ మధ్యకాలంలో మనకి బాగా తెలిసినటువంటి కిరీటాలు ఏంటంటే ఈ మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్, మిస్ సిటీలని, మిస్ మెట్రోపాలిటీ అని, మిస్, ఈ విధంగా చాలా మిస్సులు వస్తున్నాయి. అంటే ఈ రకరకాలుగా పోటీలు పెట్టి వారికి కిరీటాలు పెడుతున్నారు, రకరకాల కిరీటాలు పెడుతున్నారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు కూడా మనకి మంచి కిరీటాలు ఇవ్వండి. ఈ కిరీటాలు కాదు, ఈ కిరీటాలు కొంతకాలం పనికొచ్చే కిరీటాలు. ఈ కిరీటాలు మనబడిన కొద్దిగా శ్రమకే కానీ మనం నిత్య శ్రమను ఈ లోకంలో అనుభవించినప్పుడు దేవుడు అనేకమైన కిరీటాలు దేవుడు మన కొరకు సిద్ధపరిచారు. వాటిని మనం పొందుకోవటానికి ప్రయాసపడాలి. ప్రియదిన బిడ్డలారా, ఈ శ్రమల కాలంలో, ఈ ఇబ్బందుల కాలం మనం గుర్తు చేసుకోవాల్సింది, మన ఎదుట ఉన్నతమైన బహుమానాలు ఉన్నాయి, మన ఎదుట ఉన్నతమైనటువంటి కిరీటాలు ఉన్నాయి, మన ఎదుట అనేకమైన ఆశీర్వాదకరమైన వాటిని దేవుడు సిద్ధపరిచాడు. కాబట్టి వీటిని మనం జయిస్తేనే మనం వాటిని పొందుకోగలుగుతాం. వీటిని దాటి వెళితేనే మనం వాటిని పొందుకోగలుగుతాం, వాటిని తీసుకోగలుగుతాం. కాబట్టి దిస్ ఇస్ ద స్పిరిచువల్ వార్ఫైర్. మనం బ్యాటిల్లో ఉన్నాం, ఈ యొక్క యుద్ధంలో ఉన్నాం. కాబట్టి మనం వీటన్నిటినీ జయించుకుంటూ వెళితే మనకు మంచి బహుమానాలు, మంచి కిరీటాలు దేవుడు సిద్ధపరిచాడు. చూడండి ఎటువంటివి ఇస్తాడంటే, యేసు ప్రభువారు మన కొరకు ఉన్నతమైన భాగ్యాన్ని ఇవ్వటానికి ఆయన అంతా నష్టపరుచుకున్నారు.
అంతేకాకుండా మనం ప్రతి విషయంలో కూడా మనం ముందుకు వెళ్ళేటప్పుడు సువర్ణ కిరీటాలు మన కొరకు సిద్ధపరిచాడు. మనము నెరశిల వెంట్రుకలు సొగసైనటువంటి కిరీటం అంటాడు. నీతి కిరీటం ఉంది, జీవ కిరీటం ఉంది. కుమారులు అంటే మనవళ్ళు, కుమారులు వృద్ధులకు కిరీటం. ఈ విధంగా బైబిల్ అనేకమైన కిరీటాలు దేవుడు సిద్ధపరిచాడు. మనం అనుభవించాలి. ఆ కిరీటాలన్నింటినీ మనం అనుభవించాలి. ఆ కిరీటాలంటే మనం పొందాలి. అయితే ప్రభు మనకి ఆ ఉన్నతమైన కిరీటాలు ఇవ్వటానికి ఆయనైతే ముళ్ళ కిరీటాన్ని ధరించాడు. ఆయనైతే ముళ్ళ కిరీటాన్ని పెట్టుకున్నాడు. మనకు ఉన్నతమైన కిరీటాలు ఇవ్వటానికి ఆయన ముళ్ళ కిరీటం. మనం ఈ మనస్సుతో చేసినటువంటి ఈ మదర్ బోర్డ్ అని మొన్న చెప్పాను. ఈ ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా ఇక్కడ పుడతాయి. ఇక్కడ మనం చేసినటువంటి ఈ శిరస్సుతో ఆజ్ఞ ఇచ్చి శరీరానంతా కూడా మనం నడిపించిన విధానాన్ని బట్టి మన శిరస్సుకు రావాల్సిన కిరీటం ముళ్ళ కిరీటం. అది ఆ ముళ్ళ కిరీటాన్ని ప్రభు ధరించాడు. మనకేమో ఉన్నతమైన కిరీటాలు ఇవ్వటానికి ఆయన కష్టాలు, శ్రమలు, వేదనలు అనేటువంటి కిరీటం, ఆ ముళ్ళ కిరీటాన్ని ఆయన ధరింప చేసుకొని మనకి ఉన్నతమైనటువంటి కిరీటాలు మనకు సిద్ధపరిచారు. జ్ఞాపకం చేసుకోండి, మనకు ఉన్నతమైన కిరీటాలు ఆయన ధరింప చేయబడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వాటిని మనం ధరించుకోవటానికి, వాటిని అనుభవించడానికి, వాటిని పొందటానికి మనము ప్రిపేర్ కావాలి, మనం సిద్ధపడాలి, మనము రెడీగా ఉండాలి. మన అన్ని విషయాలు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రేమపూర్వకంగా ఉదయకాల సమయంలో మనవి చేస్తున్నాను. ఇక్కడ సమయంలో సమయాభావాన్ని బట్టి మరి కొన్ని కిరీటాలు మరి ఎప్పుడు ఇస్తాడు, ఎప్పుడు మనం పొందుకుంటాం, ఏ కిరీటాన్ని మనం ఎప్పుడు పొందుకుంటాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనం దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలి. ప్రకటన గ్రంథంలో చివరి వరకు కూడా మన జీవితాన్ని నమ్మకంగా కొనసాగించుకోవటం అనేది చాలా అవసరం. మన ఉదయకాల సమయంలో మన ప్రకటన గ్రంథంలో చూస్తే 2వ అధ్యాయంలో రెవల్యూషన్స్ సెకండ్ చాప్టర్ వర్స్ 10th వర్స్ 10వ వచనంలో ప్రకటన 2:10. దయచేసి ఉదయకాలం బైబిల్స్ తెరవండి. 2:10లో ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీరు కొందరు చెరలో వేయవచ్చు. 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణ వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. వాడు మిమ్మల్ని అనేకమైన శ్రమలతో, బాధలతో చెరలా పడతాడు, మనల్ని బంధిస్తాడు. ఇదిగో ఈ కరోనా, ఈ యొక్క లాక్డౌన్లు, ఈ కరువులు, ఈ యొక్క యుద్ధ వాతావరణం మనందరిని బంధించాడు. అందుకని వాడు చెరసాలలో వేస్తాడు మనల్ని. వాడు అనేక విషయాల్లో మనల్ని బంధించేసినప్పుడు అంటున్నాడు ఆయన, 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను మీకు జీవ కిరీటం ఇస్తాను. చూసారా, బి ఫెయిత్ అంటూ డెత్ అండ్ ఐ విల్ గివ్ యూ ద క్రౌన్ ఆఫ్ లైఫ్. ఎప్పుడు వరకు అంటే బి ఫెయిత్ అంటూ డెత్ అంటిల్ మనం ఈ లోకాన్ని విడిచి వెళ్లే వరకు కూడా మనం నమ్మకంగా ఉంటే, ప్రాణం దేవుడు మనల్ని పిలిచే వరకు కూడా నమ్మకంగా ఉంటే, బి ఫెయిత్ అంటూ డెత్ ఐ విల్ గివ్ యూ ద క్రౌన్ ఆఫ్ లైఫ్. నేను మీకు ఇస్తాను జీవ కిరీటం. అంటే నమ్మకముగా ఎన్ని బంధకాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా చివరి వరకు మనం నమ్మకంగా ఉంటే, మనం ప్రతి దానిని మనం జయిస్తే, శోధనను జయిస్తే ఆయన మనకి ఏమిస్తాడు? జీవ కిరీటం ఇస్తాడు. జీవ కిరీటం. శోధన జయించాలి. శోధనలో మనం నిలబడితే, ఏకోపత్రుడు అంటాడు, శోధన జయించువాడు జీవ కిరీటాన్ని పొందుతాడు. జీవ కిరీటాన్ని. కాబట్టి నమ్మకంగా చివరి వరకు ఉండి శోధన జయిస్తే ఆయన మనకు జీవ కిరీటాన్ని ఇస్తాడు. కాబట్టి జీవ కిరీటాన్ని మనం పొందాలంటే చివరి వరకు కూడా ఎన్ని బంధకాలు వచ్చినా, ఇటువంటివి ఎన్ని కరోనాలు వచ్చినా ప్రభు మీద నమ్మకంతో ఈ శోధన జయిస్తూ నమ్మకంతో ముందుకు వెళ్ళినప్పుడు జీవ కిరీటాన్ని మనము పొందుకుంటాం. రెండవది, మనము మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి కిరీటాలు 13 కిరీటాలు ఉన్నాయి. కానీ సమయాభావాన్ని బట్టి కొన్ని కిరీటాలు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, అంతవరకు కూడా శోధన కాలంలో నమ్మకంగా ఉండాలి. రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే, 1 పేతురు పత్రికలో 1వ అధ్యాయంలో 1 పేతురు 5వ అధ్యాయము 1 పీటర్ 5th చాప్టర్ 4th వర్స్ మనం చూస్తే 1 పేతురు 5:4లో ఒక మాట రాయబడి ఉంటుంది. అక్కడ ప్రధాన కాపురి ప్రత్యక్షమైనప్పుడు
మీరు వాడబారిన మహిమా కిరీటము పొందుదురు. చూసారా, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు when the chief shepherd appears, you will చూసారా, మనకు అప్పుడు ఇస్తాడంట, you will receive the unfading crown of glory. అప్పుడు దేవుడు మనకి ఇచ్చేటువంటి కిరీటం ఎలాంటిదంటే మహిమా ప్రభావము కలిగినటువంటి వాడబారని మహిమా ప్రభావం, అది వాడబారిన మహిమా కిరీటం అది. అందుకనే మీరు ఏం చేయాలంటే ప్రతి విషయంలో ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఆయన అప్పగించిన పనిని నమ్మకంగా చేసి ముగించేవారిగా ఉండాలి. కాబట్టి మనకు అప్పగించిన పనిలో మాదిరిగా ఉండాలంటాడు పైన వచనాల్లో. మనం అప్పగించిన దాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడి, మనకి ఏ పని అప్పగించారో, ఒక కాపురి అయితే మందను జాగ్రత్తగా కాపాడాలి, ఒక యజమానుడైతే కుటుంబాన్ని వాళ్ళకి అప్పగించిన పనుల్లో ఉద్యోగంలో జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాబట్టి చివరికి కూడా అప్పగించిన దాంట్లో నమ్మకంగా ఉంటే, అప్పగించిన దాన్ని చివరికి కూడా జాగ్రత్తగా జరిగిస్తే ప్రధాన కాపురి ప్రత్యక్షం అవుతాడు. when the chief shepherd appearance, you will receive the unfading of glory. చూసారా, అప్పుడు మనము అన్ఫేడింగ్ క్రౌన్ ఆఫ్ గ్లోరీ మహిమా కిరీటాన్ని మనం పొందుతాం. ఆ టైంలో మనము వాడబారనటువంటి మహిమా కిరీటం మనకి ఇస్తాడు. కాబట్టి మనకు అప్పగించిన పనిలో మనం నమ్మకంగా ఉంటాం. అందుకని బలిమి చేత దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగాను దుర్లాభాక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయదు, దానిని కాయుడి. ఏదైతే దేవుడు మనకు అప్పగించాడో దాన్ని చివరి వరకు కూడా మీరు కాయాలి. మీకు అప్పగించబడిన వారికి పైన ప్రభు అయినట్లుగా మందకు మాదిరిగా ఉండండి. మనకు అప్పగించిన పనిలో నమ్మకంగా పనిచేస్తూ మనం మాదిరి కలిగి ఒక మంచి సాక్ష్యాన్ని మనం సంపాదిస్తే, అనేక మందికి మనం సాక్షులుగా మనం ఉంటే, ఆయన వచ్చి ప్రత్యక్షపు కాపరి, ప్రధాన కాపరి మనకు ప్రత్యక్షమైనప్పుడు ఆ ప్రధాన కాపరి ద చీఫ్ షెపర్డ్ గివ్స్ అన్ఫేడబుల్ క్రౌన్ ఆఫ్ గ్లోరీ. అది వాడబారనటువంటి మహిమా కిరీటం. అందుకని ద చీఫ్ షెపర్డ్ విల్ గివ్, యు రిసీవ్ దట్ అన్ఫేడబుల్ క్రౌన్ ఆఫ్ గ్లోరీ. అప్పుడు మనం దాన్ని పొందుకుంటాం. వాడబారిన మహిమా కిరీటం ఇస్తాడు. కాబట్టి చివరి వరకు కూడా మనం అప్పగించిన పనిలో నమ్మకంగా ఉండాలి. ఒకటి, శ్రమలలో, బాధలలో, శోధనలో నమ్మకంగా ఉండాలి. రెండవది, ఆయన అప్పగించిన పనిలో మనము నమ్మకంగా ఉంటే, రెండవది మనకి మహిమా కిరీటం, వాడబారిన మహిమా కిరీటం. అది నో ఫేడ్, అది వాడబారదంటే పాడు కాదు. మనం ఈ లోకంలో ఏది కొన్నా కొన్ని రోజుల తర్వాత దాని యొక్క ఫినిషింగ్ పోతుంది, దాని యొక్క మెరుగులు పోతాయి, గోల్డ్ కూడా మళ్ళీ దాన్ని షైన్ చేసుకుంటూ ఉంటాం, కాబట్టి పాతబడిపోతూ ఉంటాయి. కానీ ఇది వాడబారదు, అలానే ఉంటుంది. అన్ఫేడబుల్ క్రౌన్ ఆఫ్ గ్లోరీ, అదే మహిమా ప్రభావం, మహిమ కలిగినటువంటి కిరీటాన్ని దేవుడు మనకిస్తాడు. ప్రియదేవులారా, మూడవ కిరీటాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే సెకండ్ తిమోతి పౌలు గారు తిమోతికి రాస్తూ 2వ పత్రికలో 4వ అధ్యాయము వర్స్ 8th వర్స్, 2వ తిమోతి 4:8, సెకండ్ తిమోతి 4:8, 2వ తిమోతి 4:8లో, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది, ఆ దినమందు నీతికి న్యాయాధిపతి ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తనకు ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ అనుగ్రహించును. చూసారా, నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అన్నాడు. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. చూసారా, దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి కిరీటం ద క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్. దేవుడు సిద్ధపరిచాడంట. హీ ప్రిపేర్డ్ us, మన కొరకు సిద్ధపరిచాడు, మన ముందు ఉంచాడు. ఏంటా కిరీటం? నీతి కిరీటం, ద క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్. ఎప్పుడు ఇస్తాడు ఈ కిరీటం? మొట్టమొదటి జీవ కిరీటాన్ని నమ్మకంగా శోధనలో, శ్రమలలో నమ్మకంగా, ప్రాణం పోయేవరకు నమ్మకంగా ఉంటే జీవ కిరీటాన్ని ఇస్తాడు.
మనం అన్ని విషయాలు మనకు అప్పగించబడేలో నమ్మకంగా చివరి వరకు కూడా మందకు మాదిరికరంగా ఇతరులకు సాక్షిగా అన్ని జనుల మధ్య మనం సాక్షిగా నిలబడినప్పుడు మనకి దేవుడిచ్చేటువంటి కిరీటం మహిమా కిరీటం ఇస్తాడు, వాడబారింది. మూడవది, మనం అన్ని విషయాల్లో ఏం చేస్తే మనకి ఆయన నీతి కిరీటాన్ని ఇస్తాడంటే మంచి పోరాటం పోరాడాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, ఈ పరుగును తుదముట్టించాలి. 7వ వచనంలో చూడండి, మంచి పోరాటం పోరాడుతుని నా పరుగు కడముట్టించిందని విశ్వాసమును కాపాడుకుంటుంది, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం మంచబడినది అంటున్నాడు పౌలు గారు. చూసారా, వాట్ ఏ వండర్ఫుల్ టెస్ట్ మై, వాట్ ఏ వండర్ఫుల్ గట్స్తో మాట్లాడుతున్నాడు ఆయన నా కొరకు. ఎందుకంటే నేను ఇది జయించాను, ఏం చేశాను, ఐ హ్యావ్ ఫైట్ ద గుడ్ ఫైట్, నేను మంచి పోరాటం పోరాడాను, ఐ హ్యావ్ ఫినిష్ ద రేస్, నా పరుగు తుదముట్టించాను, ఐ హ్యావ్ ఫినిష్ ద రేస్, ఐ హ్యావ్ ఫినిష్ ద రేస్, నా పరుగు ఫినిష్ అయిపోయి ముగించబడింది. అందుకోసమని కెప్ ద ఫెయిత్, నా విశ్వాసాన్ని కూడా నేను కాపాడుకున్నాను. ఐ కెప్ ద ఫెయిత్, ఐ హ్యావ్ కెప్ట్ ద ఫెయిత్. ఆయన విశ్వాసాన్ని కాపాడుకున్నాడట. నేను విశ్వాసమును కాపాడుకుంటుని, ఐ హ్యావ్ కెప్ ద ఫెయిత్. అందుకని విశ్వాసాన్ని కాపాడుకొని మంచి పోరాటం పోరాడి దేవుని కొరకు నిలబడ్డాడు, తన పరుగుని క్లోజ్ చేసుకున్నాడు. కాబట్టి మంచి పోరాటం పోరాడి విశ్వాసంతో తన పరుగును ముగించుకున్నాడంట. అందుకోసం ఆయన కొరకు దేవుడు ఏం సిద్ధపరిచాడంటే నీతి కిరీటం. కాబట్టి మనం మంచి ఫైటింగ్ మంచి రేస్ని ఫినిష్ చేసుకొని మనం జాగ్రత్తగా ఫెయిత్ని కాపాడుకుంటే దేవుడు మనకి నీతి కిరీటం ఇస్తాడు. కాబట్టి విశ్వాసములో జీవిస్తూ, విశ్వాసములో నిలబడి, విశ్వాస సహితమైన పోరాటము చేస్తూ, విశ్వాస సహితమైనటువంటి పరుగును పరిగెత్తి మన రేసును, మన పరుగును తుదముట్టిస్తే నీతి కిరీటం మన కొరకు ఉంది. కాబట్టి మన పోరాటం ప్రతిదినం కూడా విశ్వాసంతో పరిగెత్తుతూ, విశ్వాసాన్ని నిలకడగా ఉంచుకొని, విశ్వాసంతో మన పరుగును ముగిస్తే, అందుకని మంచి పోరాటం పోరాడుతుని నా పరుగును తుదముట్టించుతుని నీతి కిరీటం ఉంది అంటున్నాడు. కానీ ఈ 3 విషయాలు చేయాలి మనం. మంచి పోరాటం పోరాడి విశ్వాసాన్ని కాపాడుకుంటూ పరుగును తుదముట్టించాలి. అందుకని మంచి పోరాటం పోరాడాను, నా పరుగును కడముట్టించాను. ఎలా అంటే విశ్వాసాన్ని కాపాడుకొని. అందుకని ఇక మీదట నాకు నీతి కిరీటం ఉన్నది. కాబట్టి మనం 3వ కిరీటం నీతి కిరీటం. 1 మహిమ, వాడబారిన మహిమా కిరీటం. 3వది నీతి కిరీటం మన కొరకు ఆయన సిద్ధపరిచారు. మొట్టమొదటిది మనము నమ్మకంగా ఉండాలి శ్రమలో, శోధనలో. 2వది దేవుడు అప్పగించిన పనిలో నమ్మకంగా సాక్షులుగా, అన్ని జనుల మధ్య సాక్షులుగా ఉంటే మనకి దేవుడిచ్చేటువంటి మంచి కిరీటం, మహిమ ప్రభావములు, మహిమ, వాడబారిన మహిమా కిరీటం. 3వది మనకి దేవుడిచ్చేటువంటి కిరీటం నీతి కిరీటం. మంచి పోరాటం పోరాడి విశ్వాసంతో మనం పరుగును తుదముట్టిస్తే మనకు మంచి నీతి కిరీటం ఇస్తాడు. 4వది చూసారా, మనం ఒక మాటను మనం చూస్తే 4వ కిరీటం 1 Corinthians chapter 9th chapter, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25-26 వచనాలు చూసినట్లయితే 1 Corinthians 9:25 and 26, 25 and 26 verses. ఇక్కడ మనం చూస్తే 27 వరకు కూడా, మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటము పొందుటకును, మనమైతే అక్షయమైన కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. చూసారా, ఇక్కడ ఈయన అంటున్నాడు, దేవుడు మనకి ఈ లోకంలో పరిగెత్తుతారు చాలామంది, పరిగెత్తాడు ప్రతివాడు కూడా, 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో మితముగా ఉంటాడంట. వాడు క్షయమగు కిరీటానికే మితముగా ఉంటే అక్షయమైన కిరీటముకు పొందేవాడు మనం ఎంతగా మితంగా ఉండాలంటే కంట్రోల్లో ఉండాలి, మితముగా ఉండాలి, కంట్రోల్లో ఉండాలి. ఎవ్రీ అథ్లెటిక్ ఎక్సర్సైజ్ సెల్ఫ్ కంట్రోల్ ఇన్ ఆల్ థింగ్స్ అంటాడు. ప్రతి విషయం, అన్ని విషయాలు కూడా ఎక్సర్సైజ్ చేయాలంట. ఎవ్రీ అథ్లెటిక్ ఎక్సర్సైజ్ సెల్ఫ్ కంట్రోల్ ఇన్ ఆల్ థింగ్స్. 10 మంది పరిగెత్తేవాడు అన్ని విషయాల్లో కూడా మితముగా ఉంటాడు. బట్ వాడు పొందేటువంటి కిరీటం ఏంటంటే క్షయమైనది, పెరిషబుల్ క్రౌన్. అది పెరిషబుల్ క్రౌన్. మనం పొందేది ఇన్పెరిషబుల్ క్రౌన్.
ఇన్పెరిషబుల్. అది అది అక్షయమైనది, తరతరములు ఉంటుంది. క్షయమైనది పాడైపోతుంది, అక్షయమైనది నిరంతరం ఉండేది, పాడయ్యేది కాదు. అది యుగ కాబట్టి మన దేవుడు అక్షయుడు, మనకు అక్షయమైనటువంటి కిరీటాన్ని ఇస్తాడు. కాబట్టి మనం పరిగెత్తేటప్పుడు మితముగా పరిగెత్తాలంటుంది వాక్యం. ప్రియదేవులారా, మితముగా ఉండాలి. సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. మీకు తెలుసా లేదో, ఈ స్పోర్ట్స్ మ్యాన్స్ లేదంటే రకరకాలుగా ఈ యొక్క మోడల్స్ వీళ్ళందరూ కూడా డైట్ మెయింటైన్ చేస్తారు, ఫిట్నెస్ మెయింటైన్ చేస్తుంటారు. చాలా జాగ్రత్తగా ఫుడ్ విషయంలో చాలా డైటింగ్ చేస్తుంటారు. కాబట్టి మితముగా ఉంటారు. ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకుంటారు, ఎంతవరకు ఉండాలో అంతవరకు. అన్ని విషయాలు కూడా మితంగా ఉంటారంట. ఈ లోకంలో ఒక బహుమానం పొందటానికి అంత మితముగా, అంత సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉన్నప్పుడు నిత్య జీవంలో ఇచ్చేటువంటి శాశ్వతమైనటువంటి అక్షయమైనటువంటి కిరీటం, క్షయమైన కిరీటం. ఈరోజు మనకి ఇచ్చినటువంటి కిరీటాలు చిన్నప్పటి నుంచి నాకు ఎన్నో ప్రైజెస్ వచ్చాయి. ఈరోజు అవన్నీ కూడా పాడైపోయినాయి, డస్ట్ పట్టిపోయినాయి, కొన్నిటికి రస్ట్ వచ్చేసేసింది. కానీ దానికోసమే మనము అంతగా ఉదయాన లేచి 4 గంటలకు పరిగెత్తుతుంటారు, జిమ్కి వెళ్తుంటారు, ఎన్నో ఎక్సర్సైజ్ చేస్తారు, లిమిట్గా ఫుడ్ తీసుకుంటారు. చాలా జాగ్రత్తగా ఈ యొక్క సెలబ్రిటీస్, రకరకాల సెలబ్రిటీస్ అంతా కూడా ఆ విధంగా మెయింటైన్ చేస్తారు, డైటింగ్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు ఫిట్నెస్ కోసం, వాళ్ళు ఈ లోకంలో ఒక బహుమానం కోసం. మనం ప్రారంభంలో చెప్పాను, క్రౌన్స్ ఎవరికంటే మిస్ వరల్డ్, మిస్ ఇండియా, మిస్ యూనివర్స్, వాళ్ళందరూ కూడా ఎంత జాగ్రత్తగా డైట్ మెయింటైన్ చేస్తూ లిమిట్స్గా అన్ని తీసుకుంటారు, లిమిట్స్లో ఉంటారు. అసలు బైబిల్లో ఈ లిమిట్స్ అనే మాట చాలా గ్రేట్ మాట, చాలా గొప్ప మాట. మానవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైన మాట కూడా లిమిట్స్, సెల్ఫ్ కంట్రోల్. లిమిట్స్ మన స్వాధీనం, మనం కంట్రోల్ చేసుకోవటం, దాన్ని లిమిట్స్లో ఉంటామని చాలా ఇష్టం, చాలా అవసరం. అన్నిట్లో కూడా మనం లిమిట్స్లో ఉండాలి, ఏది కూడా లిమిట్స్ దాటకూడదు. అందుకని అంటారు, జాగ్రత్త నువ్వు లిమిట్స్ దాటుతున్నావు అంటాడు. ఎక్కువ చేస్తున్నావురా అని అంటాం మన పిల్లల్ని, ఎక్కువైపోతుందిరా అంటాం, అంటే లిమిట్స్ దాటుతున్నాడని. కాబట్టి తినడంలో కానీ, చేయటంలో కానీ, మాటల్లో కానీ ఏటి కూడా లిమిట్స్ దాటితే ప్రాబ్లం అవుతుంది. అందుకనే ఈ లోకంలో ఒక బహుమానం కొంతకాలం ఉండే పేరు కోసమే పిటి ఉషా పేరు అయిపోయింది, ధోని పేరు అయిపోయింది, ఇట్లా ఒక్కొక్క కెరియర్ అయిపోయింది వాళ్ళకి. అప్పుడు ఎన్నో బహుమానాలు పొందారు, ఆ బహుమానాలన్నీ కూడా పాడైపోతాయి. కానీ నిత్యము ఉండేటువంటి అక్షయమైనటువంటి కిరీటాలు దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. మనము మితముగా ఉండాలి, సెల్ఫ్ కంట్రోల్లో మనం ఉండి ఈ స్పిరిచువల్ రేస్లో మనము పరిగెత్తినప్పుడు, ఈ రేస్లో మనం జాగ్రత్తగా సెల్ఫ్ కంట్రోల్తో మనము రేస్ చేసినప్పుడు, మనం పరిగెత్తినప్పుడు దేవుడు అక్షయమైనటువంటి కిరీటాన్ని మనకు దయచేస్తాడు. కాబట్టి మనం పరలోకంలోకి వెళ్తే ప్రకటన గ్రంథం 4:4 అక్కడ 24 పెద్దలు సువర్ణ కిరీటాలు ధరింపు చేసుకొని కూర్చొని ఉంటారు. కాబట్టి చాలా కిరీటాలు, నేను చెప్పాను 13 కిరీటాల వరకు కూడా బైబిల్లో చాలా ఉన్నాయి. ప్రారంభంలో చెప్పాను 13 కిరీటాలు. ఒక్కొక్క కిరీటానికి ఒక్కొక్క విధానం, ఒక్కొక్క కిరీటం పొందాలంటే ఒక్కొక్కటి చేయాలి. ఇక్కడ ఉదయకాల సమయంలో నేను ఈ జ్ఞాపకం చేసినటువంటి మొట్టమొదటిది జీవ కిరీటం, రెండవది వాడబారిన మహిమా కిరీటం, మూడవది నీతి కిరీటం, నాలుగవది అక్షయ కిరీటం. ఈ 4 కిరీటాలు మనం పొందాలంటే మొట్టమొదటి నమ్మకంగా శోధనలో ఉండాలి, రెండవది అప్పగించిన పనిలో మాదిరికరంగా ఇతరులకు సాక్షులుగా ఉండాలి, మూడవది మనము మంచి పోరాటం పోరాడి విశ్వాసాన్ని కాపాడుకొని పరుగును తొదముట్టించాలి, నాలుగవది మనము మితముగా ఉండాలి. కంట్రోల్లో ఉన్నప్పుడే ఈ పరుగులో మనము గమ్యస్థానానికి చేరతాం, ఆ బహుమానాన్ని పొందుతాం. ఆ కిరీటం ఎక్కడ భయపడక, ఎక్కడ దిగులు పడక, ఒకటి నమ్మకంగా శోధనలో నిలబడటం, రెండవది అన్ని విషయాల్లో దేవుడు అప్పగించిన దానిలో నమ్మకంగా ఇతరులకు మాదిరికరంగా మనం జీవించినప్పుడు, మూడవది మనం మంచి పోరాటం విశ్వాసంతో మన పోరాటాన్ని ముగించుకున్నప్పుడు, నాలుగవది మనము దేవునికి అన్ని విషయాల్లో కూడా దేవుడు చూస్తున్నాడు, కంట్రోల్లో మనం సెల్ఫ్ కంట్రోల్లో ఉన్నప్పుడు దేవునికి దగ్గరగా ఉంటాం, లేకపోతే దేవునికి దూరం అయిపోతాం. ఈ 4 చేసినప్పుడు ఈ 4 కిరీటాలు మనం పొందుకుంటాం. కాబట్టి చివరి కిరీటం కావాలంటే నమ్మకంగా చివరి వరకు కూడా శోధన సహించాలి. వాడబారిన మహిమ కిరీటం కావాలంటే అప్పగించిన దాన్ని నమ్మకం చేస్తూ సాక్ష్యం కలిగి ఉండాలి, ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. నీతి కిరీటం కలిగి ఉండి మంచి పోరాటం విశ్వాసంతో పోరాడి
పరుగు తుదముట్టిస్తే నీతి కిరీటం ఇస్తాడు. అక్షయ కిరీటం ఇచ్చినప్పుడు అక్షయ కిరీటం ఇస్తాడు. కాబట్టి కిరీటాలు ప్రభు ఈ కరోనాలో ప్రభు మనకు దయచేసి మనం ముందుకు ఈ కిరీటాల కొరకు ఓపికతో పరిగెత్తి ఈ భయాన్ని ఆందోళించి విజయాన్ని పొందుదాం. మన ఎదుటిన్నటువంటి గురి వద్దకి మనము పరిగెత్తి దేవుని ఆశీర్వాదాలు పొందుదాం. అటువంటి కృప ప్రభు మనందరికి దయచాలని ప్రార్థన చేసుకుంటాం. వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మమ్మల్ని ప్రేమించి మీ ఉచితమైనటువంటి కృపలో భద్రపరిచిన ఆయన, ఇదిగో నాయన, ఈ కరోనా ఒక ప్రక్కన, యుద్ధాలు ఒక ప్రక్కన, కరువులు ఒక ప్రక్కన, అనేకమైనటువంటి అకాల వర్షాలు, పిడుగుపాట్లు, ఎన్నెన్నో ఘోరమైనటువంటి విపత్తులు జరుగుతున్నటువంటి కాలంలో జీవిస్తున్నాం ప్రభువా. అయితే నాయన, అంతమ వరకు నమ్మకంగా, శోధన కాలంలో నమ్మకంగా మీ వైపు చూస్తూ విశ్వాసంతో పరుగును కొనసాగించి ముగించాలని, శ్రమైన, బాధైన, హింస అయినా మాకు అప్పగించబడినటువంటి పనిలో నమ్మకంగా ఉండాలని, మమ్మల్ని మేము కంట్రోల్ చేసుకొని ఈ పరుగులో ముందుకు వెళ్ళాలని ప్రభువా, మీరు ఇచ్చిన 4 మాటలను బట్టి, 4 కిరీటాలను బట్టి కూడా మీకు వందనాలు తెలియజేస్తున్నాము. 4 పనులు చేసినప్పుడు 4 విధాలుగా మా జీవితాన్ని కొనసాగించుకుని 4 రకాల కిరీటాలు ఇస్తారని. కాబట్టి బిడ్డలందరూ కూడా నాయన, మా ఎదుట ఉన్నటువంటి కిరీటాల వైపు చూస్తూ ఏ కిరీటం దేని నిమిత్తం ఇస్తావో చూసుకొని దాన్ని గమనించుకుంటూ గురి ఎద్దుకు పరిగెత్తేటటువంటి కృప దయచేయమని, ఈ శోధనలో నాయన, శ్రమలలో మీరు మాతో ఉన్నారు ప్రభువా, మీకు వందనాలు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు వందనాలు. మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. మేము అల్పులమని, అయోగ్యులమని, దేనికి పనికి మాలినటువంటి వారమైనప్పటికీ ప్రభువా, యోగ్యత లేని వారిని మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయన దీవిస్తున్నందుకు వందనాలు. ఇదిగో నాయన, మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి, మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి ఇదిగో బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. మీ బలమైనటువంటి అధికారం కింద నాయన బిడ్డలందరినీ తీసుకొస్తున్నాం ప్రభువా. మీరు ఇచ్చినటువంటి శక్తిని బట్టి, మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి బిడ్డలందరూ మీ శక్తితో అభిషేకిస్తున్నాం ప్రభువా. వారందరి మీద మీ ఆత్మ కురంబరింపు జరుగును కాక, మీ కాపుదల భద్రత వరకు నింపబడును కాక, మీ సన్నిధి సహాయంతో బిడ్డలు వర్ధిల్లుదురు గాక ప్రభువా. నిత్యము మీ సాక్షులుగా బిడ్డలు జీవించేటువంటి కృపను మీ నాయన బిడ్డలకు అనుగ్రహిస్తున్నాం ప్రభువా. మీ నామములో వీటన్నిటి మీరు జరిగించుకొని, ఈ నామములో తండ్రి వీటన్నిటిని బిడ్డలకు అప్పగిస్తున్నాం ప్రభువా. రిలీజ్ చేస్తున్నాం తండ్రి, విడుదల చేస్తున్నాం ప్రభువా. మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి, మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి వీటన్నిటిని బిడ్డలకు ఈ కరోనాను ఎదిరించే శక్తిని, జయించే శక్తిని బిడ్డలందరికీ దయచేసి దేవా, మా బిడ్డలందరూ మీ రాజ్య వారసులుగా సిద్ధపరచమని మరొకసారి కరోనా బాధితులందరినీ ప్రత్యేకంగా ఎత్తి పట్టుకొని ప్రభువా అయా విడిపించండి. బిడ్డలు తప్పించబడటానికి మీ పాదాలు పట్టుకునే కృప దయచేసి మిమ్మల్ని వేడుకొని మీ ద్వారా నడిపించబడే కృప ప్రతి ఒక్కరికి ప్రపంచంలో దయచేయమని లైవ్ చేస్తున్న మా బిడ్డలందరూ కూడా ప్రత్యేకంగా మీ ఆత్మ అభిషేకంతో నింపి, మీ ఆత్మీయ బలముతో నింపి, మీ ఆత్మీయ శక్తిని ఇప్పుడే వారి గృహాలలోకి దయచేసిమై నింపుదలకు నేను ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. వారిని నూతనమైన శక్తికి ఆజ్ఞాపిస్తున్నాం. వారిలో ఉన్న బలహీనతలు ఉన్నాయి, వారిలో ఉన్నటువంటి అనేకమైన ఆటంకాలు ఉన్నాయి. బిడ్డలు అస్వస్థగా ఉన్నారు, ముట్టండి, తాకండి, సంపూర్ణ విడుదలకు ఆజ్ఞాపిస్తున్నాం. మీ శక్తి సామర్థ్యం బిడ్డలకు ఇచ్చి మీ బలమైనటువంటి సాధనాలుగా రాను కలు వాడుకోమని, ప్రతి ఒక్కరి బిడ్డను ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించమని, ఈ జూలై మాసం మొదటి నుంచి చివరి వరకు కూడా మీ సన్నిధి ఉంచమని, ఈ దినం కూడా ఉదయకాలం నుంచి దినమంతా కూడా మీ సన్నిధితో బిడ్డలు నింపమని, ఈ దినం జన్మదినాలు, వివాహ దినాలు, ఆయా ప్రత్యేకమైన జ్ఞాపకార్థంగా చేసుకున్నటువంటి కార్యాలను బట్టి కూడా వందనాలు. ఈ దినం డాక్టర్స్ డే అని వింటున్నాం ప్రభా. మరి పరిచర్య చేస్తున్నాయినా తమ జీవితాలు సాక్రిఫైస్ చేస్తున్న, నిజముగా కష్టపడి తమ జీవితాలు నేను సర్వీస్ చేస్తున్నటువంటి ప్రతి డాక్టర్ కూడా మీరు ఎత్తి పట్టుకొని వారికి రావాల్సిన దీవెనలు మెండుగా దయచేసి మీ సాక్షులుగా వారిని నడిపించమని, ఉదయకాల దీవులతో ప్రతి ఒక్కరిని బలపరచమని యేసు శక్తిగల నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార్, పరిశుద్ధ ఆత్ముడు త్రియేక దేవుని కాపుదల, భద్రత, నడిపింపు, సహాయము మా బిడ్డలందరికీ సకల పరిశుద్ధులకును నిరంతరం తోడే ఉండను గాక, ఆమేన్. మంచిదండి, మరి ఎక్కువ సమయం ప్రార్థనలో గడపండి. ప్రభు మనకి సహాయం చేస్తారు. సేవకుడి గురించి, సేవకుడి చర్య కొరకు, సేవకుని కొరకు, కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. మనమందరం మరి దేవుని రాజ్యంలోకి సిద్ధపడటానికి ధన్యత ఈ మాసంలో మనకు తోడుండి ఈ మాసమంతా ప్రభు నడిపించి దీవించును గాక, ఆమేన్.